ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. శివశర్మోపాఖ్యానం అంటే శివశర్మకు సంబంధించినటువంటి కథనంతటినీ కూడా లోపాముద్రకు అగస్త్య మహర్షి చెప్పి, లోపాముద్ర, ఈ కథంతా నీకెందుకు చెప్పానో అర్థమైందా అని అడిగాడు. నువ్వు నన్ను ఏమని అడిగావు? శ్రీశైల శిఖరాన్ని చూస్తే పునర్జన్మ ఉండదు అని అనుకున్నప్పుడు మరణించడానికి కాశీకి ఎందుకు వెళ్ళాలి అని అన్నావు. శివశర్మ కాశీలో మరణించకపోవడం వలన మళ్ళీ జన్మ ఎత్తి కాశీలో నివాసం చేయవలసి వచ్చింది. వైకుంఠానికి వెళ్ళిన తర్వాత కూడా అదే కాశీలో మరణించి ఉంటే శాశ్వతంగా మోక్షం వచ్చి ఉండేది. శ్రీశైల శిఖరం చూసినా, హరిద్వారంలో మరణించిన, ద్వారకకు వెళ్ళినా, అయోధ్యకు వెళ్ళినా, మధురకు వెళ్ళినా, కాంచీపురానికి వెళ్ళినా, అవంతి పట్టణానికి వెళ్ళినా, ఈ తక్కిన క్షేత్రాలన్నీ తిరగడం వలన రాబోయే జన్మలో కాశీలో మరణించేటటువంటి యోగం వస్తుంది. ఆ యోగం వస్తే మోక్షం పొందుతాడు. అందుకని ఈ శివశర్మ యొక్క కథ నీకు చెప్పానే, నీకు అర్థమైంది కాబట్టి ఈ క్షేత్రాలన్నీ తిరగడం వలన మనకి లాభం ఏమిటి అంటే, వచ్చే జన్మలో మనకి కాశీలో మరణించేటటువంటి యోగం వస్తుంది, శివశర్మకి వచ్చినట్లుగా. హరిద్వారంలో మరణించడం వలనే ఆయనకి కాశీ మరణం అనేటటువంటి యోగం వచ్చింది అనగానే ఆవిడికి విషయం అర్థమై నమస్కరించి, ఏమండి, మిమ్మల్ని ఒకవేళ నేను ఆక్షేపించి ఉంటే నన్ను క్షమించండి అంది. అంటే లోపాముద్ర, నువ్వు నా అర్ధాంగివి, అర్ధ అంగానివి, నాలో సగ భాగానివి, మనలో మనకి క్షమాపణలు ఎందుకు లేవే, ఇంకా బయలుదేరుదామని అగస్త్యుడు ఆ విదర్భరాజపుత్రిక లోపాముద్రతో కలిసి మరొక్కసారి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయం అంతా తిరిగాడు. అమ్మని పూజించాడు, అయ్యని పూజించాడు, ప్రదక్షిణ చేశాడు. శ్రీశైలం మొత్తం గిరి ప్రదక్షిణ కూడా చేసేటండి ఆయన. అక్కడి నుంచి యాత్రలన్నీ చేసుకుంటూ ఈయన కొల్హాపురం వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి ఏం చెప్పింది? నువ్వు శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడి నుంచి స్వామిమలకు వెళ్ళి అక్కడ కుమారస్వామి వారి యొక్క దర్శనం చేసుకో. కుమారస్వామి నీకు కాశీ మహిమ చెప్తాడు అని చెప్పింది. అందుకని ఆయన శ్రీశైలం నుండి స్వామిమలకు భార్య లోపాముద్ర సహితంగా బయలుదేరి వెళ్ళాడు. అలా వెళుతూ లోపాముద్రతో అన్నాడు, చూడు లోపాముద్ర, విన్నావటే, హరిద్వారంలో శివశర్మ మరణించి వైకుంఠంలో ఒక బ్రహ్మ సంవత్సర కాలం పాటు ఉండి మళ్ళీ వృద్ధకాలుడిగా జన్మించి కాశీలో వసించి కాశీలో దేహత్యాగం చేసిన తర్వాత శాశ్వత కైవల్యాన్ని పొందాడు. కాబట్టి ఈ కాశీ అనేటటువంటిది పరమ పవిత్రమైనది. ఈ కాశీ క్షేత్రానికి వచ్చాక ఇంకా దీన్ని వదలకూడదు. అందుకని నేను సంకల్పం చేసి సన్యాసం చేసిన తర్వాత నాకు ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇలా నేను కాశీని వదిలిపెట్టడానికి కారణం దేవతలు అని మాత్రం నేను నిందించనే లోపాముద్ర. ఇది నేను గత జన్మలో చేసుకున్నటువంటి పాప ఫలితం అయి ఉండవచ్చు. శృణుసూత ప్రవక్ష్యామి కథాంకలశ జన్మనః అని లోపాముద్రతో చెప్పి అగస్త్యుడు లోపాముద్రతో కలిసి ప్రయాణం చేస్తూ చేస్తూ శ్రీశైలం నుంచి బయలుదేరి శ్రీపర్వతము అంటారు, దానినే స్వామిమల అని అంటారు. ఆ స్వామిమలకి చేరుకున్నారు. ఇంతకీ ఆ స్వామిమల ఎక్కడ ఉంది? తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో కుంభకోణానికి దగ్గరలో, కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో స్వామిమలై ఉంది. కుంభకోణం ఒక అపూర్వమైనటువంటి దివ్య శైవ క్షేత్రం. కోణేశ్వరుడు అనేటటువంటి పేరుతో మహాదేవుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రం. ఎంత అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అంటే, ఎవరైనా కాశీకి వస్తానని మొక్కుకుని ఒకవేళ వెళ్ళలేకపోతేట దక్షిణ భారతం వాళ్ళు కాశీకి బదులుగా ఈ కుంభకోణానికి పూర్వకాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేవారట. ఆ కుంభకోణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక కొండ మీద కుమారస్వామి వారు కొలువై ఉంటాడు. దాన్నే శ్రీపర్వతము అని అంటారు, లేదా స్వామిమల అని అంటారు. ఆ స్వామిమలకి మహాత్ముడు అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా వెళ్ళాడు. ఆ స్వామిమల మీద ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉత్తర దేశంలో ఉండడానికి ఇష్టపడలేదుట. తల్లిదండ్రుల మీద కోపం వచ్చి దక్షిణ దేశానికి వచ్చేశాడు. శివుడికి 2 కుమారులు. ఆ ఇద్దరిలో ఒకరు సాత్వికుడు, ఇంకొకడు రాజసుడు. శ్రీమద్ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి సత్వగుణ సంపన్నుడు, లక్ష్మణస్వామి రాజసగుణ సంపన్నుడు. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అసలు కోపం ఎందుకు వచ్చింది అంటే, శివపురాణంలో చెప్తారు, ఎవరు భూప్రదక్షిణం చేస్తూ 33 కోట్ల నదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ముందుగా నేను వివాహం జరిపిస్తాను, విఘ్నాధిపత్యం ఇస్తాను అన్నాడు పరమశివుడు తన 2 కొడుకుల్ని పిలిచి. చక్కగా స్లిమ్గా ఉండే మన అందాల బాలుడు తల్లి పార్వతి అందాన్ని పుణికిపుచ్చుకునేటువంటి సుబ్రహ్మణ్య స్వామి తన మయూర వాహనం ఆ నెమలి మీద ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. ఇక్కడుండిపోయాడు గజాననుడు, వినాయకుడు. ఆయన పరమశివుడితో అంటాడు, నాన్నగారు ఇటువంటి పరీక్ష పెట్టడం మీకేమైనా తగునా? ఈ రోజుల్లో చూడండి, పదోన్నతికో ఉద్యోగంలో చేర్చుకోవడానికో కొన్ని సంస్థలు పరీక్ష పెడుతున్నట్లుగానే పెడుతున్నారు. మీరు కలికాలంలో ఇలాగే పెడతాయి కొన్ని సంస్థలు. ఎందుకంటే ఒక కోతిని ఒక ఏనుగుని తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తైనటువంటి చెట్టు ఒకటి చూపించి, ఆ చిటారు కొమ్మన మిఠాయి పొట్ల ఉందర్రా, ఆ మిఠాయి పొట్లాన్ని ఎవరు ముందుగా చెట్టుకి తీసుకొస్తే వాళ్ళకి పదోన్నతి అని అన్నారనుకోండి. కోతి ఏం చేస్తుంది? దానికి చకచకా చెంగున చెట్టుకి ఇట్టి ఆ పొట్లాన్ని తెచ్చేస్తుంది. మరి అక్కడ ఉన్నటువంటి ఏనుగు? మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరు ఏ పని చేయగలరు అని పరీక్ష పెట్టేవాడికి కూడా అవగాహన ఉండాలి కదా. నాన్నగారు, నాకు ఏనుగు ముఖం ఉన్నందువల్ల ఆ ఏనుగుకు పెట్టినటువంటి పరీక్షనే నాకు కూడా పెట్టారు అని అనిపిస్తోంది. నా స్వరూపం నీకు తెలుసు, నాది గుజ్జు రూపం. పైగా నా వాహనం ఏమిటి వాహనం? నా వాహనం ఎలుక వాహనం. ఎలా సాధ్యం నాన్నగారు? తమ్ముడితో పోలిస్తే ఆకారం విషయంలో కానీ వాహనం విషయంలో కానీ నేను పోటీకి నిలబడగలనా? మీ పాదాలు బట్టి సంపూర్ణంగా శరణాగతి చేస్తున్నాను, మీ పాదాల మీద శరణు వేడుకుంటున్నాను. మీరే ఏదో ఒక ఉపాయం ఆలోచించి నన్ను ఉత్తీర్ణుని చెయ్యండి అని సంపూర్ణ శరణాగతి చేసేశాడు మన గజాననుడు, వినాయకుడు. చేసేస్తే అప్పుడు శివుడు అన్నాడు, స్థూల అర్థం సూక్ష్మ అర్థం అని 2 ఉంటాయిరా నాన్న. నువ్వు బుద్ధి ఉన్నవాడివి కాబట్టి నువ్వు బుద్ధితో ఆలోచించరా, నీకు సిద్ధిస్తుందిరా. అందుకే నిన్ను సిద్ధి గణపతి బుద్ధి గణపతి అంటారు. అయినా అడిగేవు కాబట్టి చెప్తున్నాను అని ఆ విఘ్నేశ్వరుడికి పరమశివుడు ఒక చక్కటి ఉపాయం ఒకటి చెప్పాడు. పరమశివుడు విఘ్నేశ్వరుడికి చెప్పినటువంటి ఉపాయం తదనంతర కథా భాగం మనం రేపటి రోజున శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా.
గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.